ఓం శాంతి 3/5/2024 మధురమైన పిల్లలు, ఈ దుఃఖధామానికి జీవిస్తూనే విడాకులివ్వండి. ఎందుకంటే మీరు సుఖధామంలోకి వెళ్ళాలి. ప్రశ్న: తండ్రి పిల్లలకు ఏ ఒక్క చిన్న శ్రమను ఇస్తారు? జవాబు: బాబా అంటారు, పిల్లలు, కామం మహాశత్రువు. దీనిపై విజయాన్ని పొందండి. ఈ కాస్త శ్రమనే నేను మీకిస్తాను. మీరు సంపూర్ణ పావనంగా అవ్వాలి. పతితం నుండి పావనంగా అనగా పారసంగా అవ్వాలి. పారసంగా అయ్యేవారు రాతి వలె అవ్వలేరు. పిల్లలైన మీరిప్పుడు పుష్పాలుగా అవ్వండి. అప్పుడు బాబా మిమ్మల్ని నయనాలపై కూర్చోబెట్టుకుని తమతో పాటు తీసుకువెళ్తారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. బ్రాహ్మణులమైన మనమే దేవతలుగా అవుతాము అన్నది పిల్లలు తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఈ నిశ్చయం పక్కాగా ఉంది కదా. టీచర్ ఎవరినైతే చదివిస్తారో వారిని తప్పకుండా తమ సమానంగా తయారు చేస్తారు. ఇది నిశ్చయంతో కూడిన విషయము. కల్పకల్పము తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. నరకవాసులైన మనల్ని స్వర్గవాసులుగా తయారు చేస్తారు. మొత్తం ప్రపంచమంతటినీ తయారు చేసేవారు ఎవరో ఒకరైతే ఉంటారు కదా. తండ్రి స్వర్గవాసులుగా తయారు చేస్తారు. రావణుడు నరకవాసులుగా తయారు చేస్తాడు. ఈ సమయంలో ఇది రావణ రాజ్యం. సత్యుగంలో రామరాజ్యం ఉంటుంది. రామరాజ్యాన్ని స్థాపన చేసేవారున్నారంటే మరి తప్పకుండా రావణ రాజ్యాన్ని స్థాపన చేసేవారు కూడా ఉంటారు. రాముడు అని భగవంతుణ్ణి అంటారు. భగవంతుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. జ్ఞానమైతే చాలా సహజమైనది. ఇది ఏమంత పెద్ద విషయం కాదు. కాని ఎటువంటి రాతి బుద్ధి కలవారిగా ఉన్నారంటే అసలు వారు పారస బుద్ధి కలవారిగా అవ్వడమే అసంభవమని భావిస్తారు. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవ్వడంలో ఎంతో శ్రమ అనిపిస్తుంది. ఎందుకంటే మాయా ప్రభావం ఉంది. ఎన్ని పెద్ద పెద్ద భవనాలను 50-100 అంతస్తులవి నిర్మిస్తారు. స్వర్గంలో ఇన్ని అంతస్తులేమీ ఉండవు. ఈ రోజుల్లో ఇక్కడే ఇలా నిర్మిస్తూ ఉంటారు. సత్యుగంలో ఆ విధంగా ఇక్కడ నిర్మించినట్లుగా ఇళ్ళు ఉండవని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారు. ఆ సమయంలో ఎంతో చిన్న వృక్షం మొత్తం విశ్వమంతటిపైన ఉంటుంది. కావున అక్కడ అంతస్తులు మొదలైన వాటిని నిర్మించవలసిన అవసరమే ఉండదు. అక్కడ లెక్కలేనంత భూమి పడి ఉంటుంది. ఇక్కడైతే అంత భూమి లేదు. అందుకే భూమి ధర ఎంతగానో పెరిగిపోయింది. అక్కడైతే భూమికి ధరే ఉండదు. అలాగే మున్సిపల్ ట్యాక్స్ మొదలైనవి కూడా ఉండవు. ఎవరికి ఎంత భూమి కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. అక్కడైతే మీకు సర్వ సుఖాలు లభిస్తాయి. కేవలం ఆ ఒక్క తండ్రి యొక్క ఈ జ్ఞానం ద్వారా లభిస్తాయి. మనుషులు 100 అంతస్తులు మొదలైనవేవైతే నిర్మిస్తారో వాటికి కూడా ధనం మొదలైనవి ఖర్చవుతాయి కదా. అక్కడ అలా ధనం మొదలైనవి ఖర్చు అవ్వవు. అపారమైన ధనం ఉంటుంది. ధనం అంటే పట్టింపే ఉండదు. లెక్కలేనంత ధనం ఉంటే మరేం చేస్తారు? బంగారం, వజ్రాలు, ముత్యాలు మొదలైన వాటితో మహళ్ళు మొదలైనవి తయారు చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతటి వివేకం లభించింది. ఇది వివేకం మరియు అవివేకం యొక్క విషయము. సతోబుద్ధి మరియు తమో బుద్ధి. సతో ప్రధానులు స్వర్గానికి యజమానులు. తమోగుణి బుద్ధి కలవారు నరకానికి యజమానులు. ఇదైతే స్వర్గం కాదు. ఇది రౌరవ నరకం. ఇక్కడ ఎంతో దుఃఖితులుగా ఉన్నారు. అందుకే భగవంతుణ్ణి పిలుస్తారు. మళ్లీ మర్చిపోతారు. ఐక్యత ఏర్పడాలని ఎంతగా కష్టపడుతూ ఉంటారు.
కాన్ఫరెన్స్లు మొదలైనవి చేస్తూ ఉంటారు. కాని వీరు పరస్పరం కలుసుకోలేరు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ వృక్షమంతా శిథిలావస్థలో ఉంది, మళ్లీ ఇది కొత్తగా తయారవుతుంది. కలియుగం నుండి సత్యుగంగా ఎలా అవుతుందో మీకు తెలుసు. ఈ జ్ఞానాన్ని మీకు తండ్రి ఇప్పుడే అర్థం చేయిస్తారు. సత్యుగవాసుల నుండి మళ్లీ కలియుగవాసులుగా అవుతారు. మళ్లీ మీరు సంగమయుగవాసులుగా అయి సత్యుగవాసులుగా అవుతారు. ఇంతమంది సత్యుగంలోకి వెళ్తారా అనంటారు. వెళ్లరు. ఎవరైతే సత్యమైన సత్యనారాయణ కథను వింటారో వారే స్వర్గంలోకి వెళ్తారు. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. అసలక్కడ దుఃఖధామమే ఉండదు. కావున ఈ దుఃఖధామానికి జీవిస్తూనే విడాకులు ఇచ్చేయాలి. ఏ విధంగా మీరు దీనికి విడాకులు ఇవ్వచ్చు అనే యుక్తిని బాబా తెలియచేస్తారు. ఈ మొత్తం సృష్టి అంతటిపైన దేవీదేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు మళ్లీ తండ్రి దాన్ని స్థాపన చేసేందుకు వస్తారు. మనం ఆ తండ్రి నుండి విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నాము. డ్రామా ప్లాన్ అనుసారంగా పరివర్తన తప్పకుండా జరగనున్నది. ఇది పాత ప్రపంచము. దీనిని సత్యుగమని ఎలా అనగలము? కాని మనుషులు సత్యుగం ఎలా ఉంటుంది అన్నది ఏమాత్రమూ అర్థం చేసుకోరు. బాబా అర్థం చేయించారు. ఎవరైతే చాలా భక్తి చేశారో వారే ఈ జ్ఞానానికి అర్హులు. వారికి అర్థం చేయించాలి. ఇకపోతే ఎవరైతే ఈ కులానికి చెందినవారు కారో వారు అర్థం చేసుకోరు. కావున ఊరికే వారి వెనుక సమయాన్నెందుకు వృధా చేసుకోవాలి? వారు మన వంశానికి చెందినవారు కానే కాకపోతే ఏమీ అంగీకరించరు. ఆత్మంటే ఏమిటో పరమాత్మంటే ఏమిటో అసలు నేను తెలుసుకోవాలనే అనుకోవటం లేదు అని అనేస్తారు. కావున అటువంటి వారి వెనకెందుకు కష్టపడాలి? బాబా అర్థం చేయించారు. పైన ఇలా రాసి ఉంది, భగవాను వాచ, నేను కల్పకల్పము పురుషోత్తమ సంగమయుగంలో వస్తాను, సాధారణ మనుష్య తనువులోకి వస్తాను. ఎవరికైతే తమ జన్మల గురించి తెలియదో వారికి నేను తెలియజేస్తాను. పూర్తి 5000 సంవత్సరాల పాత్ర ఎవరికి ఉంటుంది అనేది నేను తెలియజేస్తాను. ఎవరైతే మొదటి నెంబర్లో వచ్చారో వారికి ఆ పాత్ర ఉంటుంది కదా. సత్యుగ ప్రథమ రాకుమారుడని శ్రీకృష్ణుడి మహిమను కూడా గానం చేస్తారు. అతనే మళ్లీ 84 జన్మల తర్వాత ఏమవుతారు? మొట్టమొదటి బికారిగా అవుతారు. బికారి నుండి రాకుమారునిగా, మళ్లీ రాకుమారుడి నుండి బికారిగా. రాకుమారుడి నుండి బికారిగా ఎలా అవుతారు అనేది మీరు అర్థం చేసుకున్నారు. మళ్లీ తండ్రి వచ్చి గవ్వ నుండి వజ్రం వలె తయారు చేస్తారు. ఎవరైతే వజ్రతుల్యంగా ఉన్నారో వారే మళ్లీ గవ్వతుల్యంగా అవుతారు. పునర్జన్మలనైతే తీసుకుంటారు కదా. అందరికన్నా ఎక్కువగా జన్మలను ఎవరు తీసుకుంటారనేది మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదటైతే శ్రీకృష్ణుణ్ణి అంగీకరిస్తారు. అతని రాజధాని ఉంది. అనేక జన్మలు కూడా అతనికే ఉంటాయి. ఇదైతే చాలా సహజమైన విషయము. కాని మనుషులు ఈ విషయాలపై శ్రద్ధ ఉంచరు. తండ్రి అర్థం చేయిస్తే ఆశ్చర్యపోతారు. బాబా ఫస్ట్ సో లాస్ట్ అని ఖచ్చితంగా తెలియజేస్తారు. ఫస్ట్లో వజ్రతుల్యంగా ఉన్నారు, లాస్ట్లో గవ్వతుల్యంగా ఉన్నారు. మళ్లీ వజ్రం వలె అవ్వాలి, పావనంగా అవ్వాలి. ఇందులో కష్టమేముంది? పారలౌకిక తండ్రి కామం మహాశత్రువని ఆజ్ఞను జారీ చేస్తారు. మీరు దేనివల్ల పతితంగా అయ్యారు? వికారాల్లోకి వెళ్లడం వల్ల. అందుకే పతిత పావన రండి అని పిలుస్తారు. ఎందుకంటే తండ్రి అయితే సదా పారసబుద్ధి కలవారిగా ఉంటారు. వారెప్పుడూ రాతిబుద్ధి కలవారిగా అవ్వరు. కనెక్షన్ కూడా వారికి మరియు మొదటి నంబర్లో జన్మ తీసుకునే వారికి ఏర్పడింది. దేవతలైతే ఎందరో ఉంటారు. కాని మనుషులు ఏమీ అర్థం చేసుకోరు.
క్రైస్టుకు 3000 సంవత్సరాల పూర్వం పారడైజ్ ఉండేది అని క్రిస్టియన్లంటారు. వారెంతైనా చివర్లో వచ్చారు కదా, కావున వారికి శక్తి ఉంది. వారి నుండి నేర్చుకునేందుకే అందరూ వెళ్తారు. ఎందుకంటే వారిది ఫ్రెష్ బుద్ధి. వృద్ధి కూడా వారిదే జరుగుతుంది. సతో రజో తమోలోకి వస్తారు కదా, అన్ని విదేశాల నుండే నేర్చుకుంటారని మీకు తెలుసు. సత్యుగంలో మహళ్ళు మొదలైనవి తయారవ్వడానికి పెద్ద సమయమేమీ పట్టదని కూడా మీకు తెలుసు. ఒక్కరి బుద్ధిలోకి వచ్చిందంటే ఇక వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒక దానిని తయారు చేసి ఇక దాని తర్వాత చాలా వాటిని తయారు చేస్తూ ఉంటారు. అది బుద్ధిలోకి వచ్చేస్తుంది కదా. సైన్స్ వారి బుద్ధి మీ వద్ద ఉన్నతంగా అయిపోతుంది. క్షణంలో మహళ్లను తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇళ్ళు లేక మందిరాలు తయారు చేయడానికి 12 నెలలు పట్టేస్తుంది. అక్కడైతే ఇంజనీర్లు మొదలైన వారంతా తెలివైన వారిగా ఉంటారు. దాని పేరే గోల్డెన్ ఏజ్, స్వర్ణిమ యుగం. రాళ్ళు మొదలైనవైతే ఉండనే ఉండవు. ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఆలోచిస్తూ ఉంటారు. మేమీ పాత శరీరాన్ని వదులుతాము, మళ్లీ ఇంటికి వెళ్తాము, అక్కడి నుండి మళ్లీ సత్యుగంలో యోగబలంతో జన్మ తీసుకుంటాము అని. పిల్లలకు అంత సంతోషం ఎందుకు కలగటం లేదు? వారికి చింతన ఎందుకు నడవటం లేదు? మోస్ట్ సర్వీసబుల్ పిల్లలెవరైతే ఉన్నారో వారికి తప్పకుండా చింతన నడుస్తూ ఉండొచ్చు. బ్యారిస్టర్ పరీక్ష పాస్ అయితే నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని బుద్ధిలో నడుస్తుంది కదా. అలాగే మేమీ శరీరాన్ని వదిలి వెళ్లి ఇలా అవుతాము అని మీరు కూడా భావిస్తారు. స్మృతి ద్వారానే మీ ఆయువు వృద్ధి చెందుతుంది. ఇప్పుడైతే అనంతమైన తండ్రికి పిల్లలుగా ఉన్నారు. ఇది చాలా ఉన్నతమైన గ్రేడ్. మీరు ఈశ్వర్య పరివారానికి చెందినవారు. మీకింకే సంబంధమూ లేదు. సోదరీ సోదరుల సంబంధం కన్నా ఇంకా పైకి తీసుకువెళ్లారు. పరస్పరం సోదరులుగా భావించండి. దీనిని ఎంతగానో అభ్యాసం చేయాలి. సోదరుని నివాసం ఎక్కడుంది? ఈ ఆసనంపై అకాల ఆత్మ ఉంటుంది. ఆత్మలందరి యొక్క ఈ ఆసనాలు కుళ్ళిపోయాయి. అందరికన్నా ఎక్కువగా మీ ఆసనాలే కుళ్ళిపోయాయి. ఆత్మ ఈ ఆసనంపై విరాజమానమై ఉంటుంది. బ్రుకుటి మధ్యలో ఏముంది? ఇవి బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. అది నక్షత్రం వంటిది. నేను కూడా బిందువునే. నేను మీకన్నా పెద్దగా ఏమీ ఉండను అని బాబా కూడా అంటారు. మనం శివబాబా సంతానము అని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. అందుకే పరస్పరం ఆత్మిక సోదరులుగా భావించండి. తండ్రి మిమ్మల్ని సమ్ముఖంగా చదివిస్తున్నారు. మున్ముందు ఇంకా ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఈ విఘ్నాలు కూడా డ్రామానుసారంగా కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు పతితంగా అవ్వకూడదు. ఇది ఆజ్ఞ. ఇప్పుడైతే ఇంకా తమో ప్రధానంగా అయిపోయారు. వికారాలు లేకుండా ఉండలేకపోతారు. గవర్నమెంట్ వారు మద్యం తాగకూడదు అనన్నా మద్యం తాగకుండా ఉండలేకపోతారు. మళ్లీ వారి చేతనే మద్యం తాగించి ఫలానా స్థానంలో బాంబు సైతంగా మీరు వెళ్లి పడిపోండి అని డైరెక్షన్ ఇస్తారు. ఎంత నష్టం కలుగుతుంది. మీరు ఇక్కడ కూర్చునే విశ్వానికి యజమానులుగా అవుతారు. వారేమో అక్కడ కూర్చునే మొత్తం విశ్వం యొక్క వినాశనం కొరకు బాంబులు వేస్తారు. ఎంత సంఘర్షణ ఉంది. మీరు ఇక్కడ కూర్చునే తండ్రిని స్మృతి చేస్తారు మరియు విశ్వానికి యజమానులుగా అయిపోతారు. ఎలాగైనా సరే తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఇందులో హఠయోగం చేసే లేక ఆసనాలు మొదలైనవి వేసే విషయం కూడా లేదు. బాబా ఎటువంటి కష్టమూ ఇవ్వరు. మీరు ఎలా కూర్చున్నా సరే మేము అతి ప్రియమైన పిల్లలము అని మాత్రం స్మృతి చేయండి. వెన్న నుండి వెంట్రుక తీసినంత సులువుగా మీకు రాజ్యం లభిస్తుంది.
క్షణంలో జీవన్ముక్తి అని గానం చేస్తారు కూడా. ఎక్కడైనా కూర్చోండి, తిరగండి, విహరించండి, తండ్రిని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వకుండా ఎలా వెళ్ళగలరు? లేకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ధర్మరాజు వద్దకు వెళ్తారో అప్పుడు అందరి లెక్కాచారాలు తీరిపోతాయి. ఎంతగా పవిత్రంగా అవుతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. అపవిత్రంగా ఉంటే ఎండిపోయిన రొట్టె తింటారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా పాపాలు అంతమవుతాయి. ఇందులో ఖర్చు మొదలైన వాటి విషయమేదీ లేదు. ఇంట్లో కూర్చుని ఉన్నా కాని తండ్రి నుండి కూడా మంత్రాన్ని తీసుకోండి. ఇది మాయను వశపరిచే మంత్రము, మన్మనాభవ. ఈ మంత్రం లభించిన తర్వాత ఇంటికి వెళ్తే వెళ్ళండి. నోటితో ఏమీ అనకండి. అల్ఫ్ భగవంతుణ్ణి మరియు బే రాజ్యాధికారాన్ని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మేము సతోప్రధానంగా అయిపోతాము, పాపాలంతమైపోతాయి అని మీరు భావిస్తారు. బాబా తమ అనుభవాన్ని కూడా వినిపిస్తారు. భోజనం చేసేందుకు కూర్చుంటాను. అచ్చా, నేను బాబాను స్మృతి చేస్తూ భోజనం చేద్దాము అనుకుంటాను. మళ్లీ వెంటనే మర్చిపోతాను. ఎందుకంటే ఎవరి తల మీదనైతే బాధ్యతలున్నాయో అని అంటూ ఉంటారు. ఎన్ని విషయాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఫలానా వారి ఆత్మ ఎంతో సేవ చేస్తుంది, తనను స్మృతి చేయాలి అని అనుకుంటారు. సేవాదారులైన పిల్లలను ఎంతగానో ప్రేమిస్తారు. ఈ శరీరంలో ఏ ఆత్మ అయితే విరాజమానమై ఉందో ఆ ఆత్మను స్మృతి చేయండి అని మీకు కూడా చెప్తారు. ఇక్కడ మీరు శివబాబా వద్దకే వస్తారు. తండ్రి అక్కడి నుండి కిందకొచ్చారు. మీరు అందరికీ భగవంతుడు వచ్చేశారు అని చెప్తారు కూడా, కాని వారు అర్థం చేసుకోరు. యుక్తిగా చెప్పాల్సి ఉంటుంది. హద్దు తండ్రి మరియు అనంతమైన తండ్రి, ఇద్దరు తండ్రులున్నారు. ఇప్పుడు అనంతమైన తండ్రి రాజ్యాన్ని ఇస్తున్నారు. పాత ప్రపంచ వినాశనం కూడా ఎదురుగా నిలిచి ఉంది. ఏకధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. ఇది యోగాగ్ని. దీని ద్వారా మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. ఈ విధానాన్ని తండ్రే తెలియచేశారు. తండ్రి అందర్నీ పుష్పాలుగా తయారుచేసి తమ నయనాలపై కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తారని పిల్లలైన మీకు తెలుసు. అవి ఏ నయనాలు? జ్ఞాన నయనాలు. వారు ఆత్మలను తీసుకువెళ్తారు. తప్పకుండా వెళ్లాల్సిందే. కావున దానికన్నా ముందే తండ్రి నుండి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు అని మీరు భావిస్తారు. ఈ సంపాదన కూడా చాలా భారీ సంపాదన. తండ్రిని మర్చిపోవడం వలన నష్టం కూడా ఎంతగానో ఉంటుంది. పక్కా వ్యాపారస్తులుగా అవ్వండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది. మళ్లీ ఒక శరీరాన్ని వదిలి వెళ్లి ఇంకొకటి తీసుకుంటారు. కావున తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, దేహీ అభిమానులుగా అవ్వండి. ఇది పక్కాగా అలవాటు చేసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి ద్వారా చదువుకుంటూ ఉన్నట్లయితే నావా ఆవలి తీరానికి చేరుకుంటుంది. శివాలయంలోకి వెళ్లిపోతారు. చంద్రకాంత వేదాంతంలో కూడా ఈ కథ ఉంది. నావ ఎలా వెళ్తుంది? మధ్యలో దిగుతారు. ఏదైనా వస్తువుపై మనసు పడతారు. అంతలో స్టీమర్ వెళ్లిపోతుంది. ఈ భక్తి మార్గపు శాస్త్రాలు మళ్లీ కూడా తయారవుతాయి. మీరు చదువుతారు. మళ్లీ ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడు వీటన్నింటినీ వదిలేస్తారు. అందర్నీ తీసుకువెళ్లేందుకు తండ్రి వస్తారు. భారత్ యొక్క ఉన్నతి మరియు పతనం ఏ విధంగా జరుగుతుంది అనేది ఎంత స్పష్టంగా ఉంది. ఇతనే నల్లగా మరియు తెల్లగా అవుతారు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా. ఆ విధంగా వీరొక్కరే అయితే అవ్వరు కదా. ఇదంతా వివరణ. శ్రీకృష్ణుడి విషయంలో కూడా
తెల్లనివారు మరియు నల్లనివారు అని వివరించడం జరిగింది. స్వర్గంలోకి వెళ్తారు కావున నరకాన్ని కాలదన్నుతారు. ఇది చిత్రంలో స్పష్టంగా ఉంది కదా. రాజ్యపు చిత్రాలను కూడా మీవే తయారు చేశారు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి ఆజ్ఞను పాలన చేసేందుకు ఏ స్మృతిలో ఉండాలంటే, ఆత్మలమైన మనము సోదరులము, బ్రుకుటి మధ్యలో మన నివాస స్థానం ఉంది, మనం అనంతమైన తండ్రికి పిల్లలము, ఇది మన ఈశ్వర్య పరివారము. దేహీ అభిమానులుగా అయ్యే అలవాటు ఏర్పరచుకోవాలి. రెండవ పాయింట్, ధర్మరాజు శిక్షల నుండి విముక్తులయ్యేందుకు మీ లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. మాయను వశం చేసుకునే మంత్రమేదైతే లభించిందో దానిని గుర్తుంచుకుంటూ సతోప్రధానంగా అవ్వాలి. వరదానము: బిందు రూపంలో స్థితులై ఉంటూ ఇతరులకు కూడా డ్రామా బిందువు యొక్క స్మృతిని కలిగించే విఘ్న వినాశక భవ. ఏ పిల్లలైతే ఏ విషయంలోనూ ప్రశ్నార్థక చిహ్నాన్ని పెట్టరో, సదా బిందు రూపంలో స్థితులై ప్రతి కార్యంలో ఇతరులకు కూడా డ్రామా బిందువు యొక్క స్మృతిని కలిగిస్తారో వారినే విఘ్న వినాశకులు అంటారు. వారు ఇతరులను కూడా సమర్థులుగా చేసి సఫలత అనే గమ్యానికి సమీపంగా తీసుకొస్తారు. వారు హద్దులోని సఫలత యొక్క ప్రాప్తిని చూసి సంతోషించరు. వారు అనంతమైన సఫలతామూర్తులుగా ఉంటారు. సదా ఏకరసంగా ఒకే శ్రేష్టమైన స్థితిలో స్థితులే ఉంటారు. వారు తమ సఫలత యొక్క స్వస్థితితో అసఫలతను కూడా పరివర్తన చేస్తారు. స్లోగన్: ఆశీర్వాదాలను తీసుకోండి, ఆశీర్వాదాలను ఇవ్వండి. అప్పుడు చాలా త్వరగా మాయాజీతులుగా అయిపోతారు. ఓం శాంతి.